చూడగలిగితే మరి యెహోవా నిత్యము నిన్ను నడిపించును, యెహోవా నిత్యము నిన్ను నడిపించును. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుడు నడిపించేవాడు. యవనస్తులను యవనస్తురాలను దేవుడు నడిపిస్తాడు. ఆయన నడిపించేటువంటి గొప్ప దేవుడు. అందుకొరకు ఇక్కడ రాయబడింది, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వారభారని మహిమా కిరీటము. కాబట్టి ఇక్కడ ఆయన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం పొందుతామంట? వాడభారిని మహిమా కిరీటం. ఏ కిరీటం అంటది? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడభారిని మహిమ. కాబట్టి ఇది ఎవరికి ఇస్తాడంటే యవనస్తులైన బిడ్డలు, జయించు వారికి, దేవుని నమ్మకంగా ఉండువారికి. 5వ వచనం చూడండి, 5వ వచనం చూడండి. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరు ఎదుటి వాని ఎదుట దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్ముని మీరు అలంకరించుకొనిడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి యవనస్తులారా, చిన్నపిల్లలారా, దేవుడు మనల్ని యవన బిడ్డలను ఏమని పిలుస్తున్నాడు? చిన్నపిల్లలారా అని పిలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మనము మహిమా కిరీటాన్ని పొందాలంటే దేవుడిచ్చేటువంటి ఆ చిన్నపిల్లలకు దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానములు ఇచ్చేవాడు. అందుకే ఇక్కడ అంటున్నారు, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండి. మొదటిది, యవనస్తులు ఏం కలిగి ఉండాలి? పెద్దలకు లోబడి ఉండాలి, పరిచర్య చేయాలి, దేవుని ఇంట్లో ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం, యెహోవా నిత్యం మనను నడిపించు. కాబట్టి ప్రధాన కాపరి మనను నడిపించే కాపరిగా ఉంటున్నాడు. ప్రధాన కాపరి వాడభారిని మహిమా కిరీటాన్ని ఇవ్వాలంటే మనము చిన్నపిల్లలారా పెద్దలకు లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలంట? పెద్దలకు లోబడి ఉండుడి. కాబట్టి పెద్దలకు లోబడడం అనేది మొట్టమొదటి అంశం. కాబట్టి యవనస్తులు ఎవరికి లోబడాలి? పెద్దలకు లోబడాలి. పెద్దలకంటే కేవలం సంఘంలో ఉన్నటువంటి పెద్దలకే కాదు కదా, ఇంట్లో తల్లిదండ్రులకు లోబడాలి, ఇంట్లో బంధువులకు లోబడాలి. కాబట్టి మనము రక్షణను బట్టి ఆ రక్షణలో ప్రభు ప్రేమను మనం ఇతరులకు చూపించే వారముగా ఉంటున్నామా? యవనస్తులము యవనస్తురాలుగా దేవుని మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతలో ఈ లోకంలో మనం కొనసాగుతున్నప్పుడు దేవుడు మనము లోబడే తత్వాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా ఏం చూస్తున్నారు ఇక్కడ? చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడండి. లోబడేటువంటి అనుభవం మనకున్నదా? కాబట్టి ఇంగ్లీష్లో అంటారు, ఏమంటారు? ఒబీడియన్స్. ఏమంటారు ఇంగ్లీష్లో? ఒబీడియన్. కాబట్టి అంటే విధేయత, లేకపోతే లోబడుట, లేకపోతే దేవుని ప్రేమించుట. కాబట్టి ఇతరులను మనం ప్రేమించినప్పుడు దేవుని మనము ప్రేమించు. కాబట్టి మనము ఇతరులకు లోబడే అనుభవం మనకు ఉండాలి. కాబట్టి చిన్నపిల్లలారా మీరు దేవునికి లోబడి. ఎవరికి లోబడాలంటే కాబట్టి పెద్దలకు లోబడాలి, దేవునికి లోబడాలి. కాబట్టి మొట్టమొదటి మనము లోబడుతున్నామా? లోబడే ఆలోచన మనకున్నదా? లేదా వస్తున్నాం పోతున్నాం యవనస్తులముగా అట్లా కాదు, ప్రభుకు లోబడాలి. మొట్టమొదటి ఎవరికి లోబడాలి? ప్రభుకు లోబడాలి. కాబట్టి చూడండి, దేవుని ప్రభుకు లోబడాలి, ఇది మొదటిది. రెండవది చూడండి, 5:2 వచనం, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం. కాబట్టి రెండవది ఏమిటిదంటే బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం. ఇది కూడా లోబడాలి. దేవుని చిత్తం కూడా ఏమని చూపిస్తుంది? లోబడేటువంటి అనుభవం. కాబట్టి ఇక్కడ చూడండి, రెండవ మాట ఏమిటిదంటే బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము. కాబట్టి ఎవరో బలవంతంగా లోబడండి ఒప్పుకోండి కదా, కొంతమందిని బలవంతముగా యవనస్తులను ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రధాన కాపరి మనకేం చెప్తున్నాడంటే మనము పెద్దలకు లోబడాలి. మొట్టమొదటి ఎవరికి లోబడాలి? పెద్దలకు దేవునికి లోబడాలి. కాబట్టి మొట్టమొదటిగా మనము దేవునికి విధేయత చూపించగలిగితే పెద్దలకు ఖచ్చితంగా లోబడతాం. కాబట్టి దేవునికి మనము లోబడేటువంటి అనుభవంలో ఉండాలి. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి. కాబట్టి దేవునికి లోబడాలా, పెద్దలకు లోబడాలి. రెండవది ఏం చూస్తున్నాం? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం. బలిమి చేత కాక దేవుని చిత్తం. రెండవది దేవుని చిత్తం. ప్రధాన కాపరి కింద ఉండాలి అంటే, ప్రధాన కాపరి కింద ఉండాలి, ఆయన కింద నడిపించబడాలి అంటే, కాబట్టి యెహోవా నిత్యము నిన్ను నడిపించును. కాబట్టి చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. కాబట్టి పెద్దలకు లోబడేటువంటి అనుభవం మనకు ఉన్నదా? ఆ అనుభవం మనం ఉన్నట్లయితే దేవుడు మనకు ఎంతో కృపను చూపిస్తాడు. కాబట్టి రెండోది ఏం చూస్తున్నాం ఇక్కడ? రెండోది ఏం చూస్తున్నామంటే బలిమి చేత కాక
దేవుని చిత్త ప్రకారం దేవుని చిత్తాన్ని కనుగొనాలి. ఏం కనుగొనాలా? దేవుని చిత్తాన్ని. యవనస్తులమైనటువంటి మనము దేవుని చిత్తాన్ని కనుగొంటున్నామా? కదా, ఏముండాలి? దేవుని చిత్తం ఉండాలి. మొట్టమొదటి లోబడేటువంటి అనుభవాన్ని గురించి చూసాం కదా. ఏం చూసినాం? 5వ వచనంలో 5:5 మొదటి పేతురు 5:5 ఏం చూసినాం? చిన్నపిల్లలారా పెద్దలకు లోబడుడి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రధాన కాపరి మనకు లోబడే విధానాన్ని నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం లోబడడం నేర్చుకోవాలి, యవనస్తులముగా లోబడి. రెండవది ఏం చూస్తున్నామా? బలిమి చేత కాక, 2వ వచనం 5:2 బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారంగా కదా. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం, కీర్తన 48. చూడండి, దావీదు అంటాడు, ప్రభువా నీ చిత్తము నెరవేర్చుట, నీ చిత్తము నెరవేర్చుట. కాబట్టి యవనస్తులైన బిడ్డలు, రెండవది దేవుని చిత్తానికి మనము ఒబీన్ కావాలి, లోబడాలి. కాబట్టి దేవుని చిత్తం మొదటిది, పరమందున దేవునికి లోబడాలి, పెద్దలకు కూడా లోబడాలి. పెద్దలకు లోబడుతున్నామా? సాటి పెద్దలను గౌరవించాలా? యవనస్తులంగా మన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడభారని మహిమా కిరీటం ఊకనే వస్తుందా? కాబట్టి పెద్దలకు లోబడాలి. రెండవది దేవుని చిత్త, బలిమి చేత కాక ఆ చిత్త ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా. కాబట్టి దావీదు అంటున్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తము నెరవేర్చేవారు కావాలి, దేవుని చిత్తానికి లోబడే యవనస్తులు కావాలి. ఈరోజు తమ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి యవనస్తులు వెళ్ళేవారుగా ఉంటున్నాడు. మూడవది చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం చూడండి, ఇష్టపూర్వకముగా. మూడవది ఏముండాలి? ఇష్టపూర్వకముగా. ఏముండాలి? ఇష్టపూర్వకముగా. దేవునికి ఇష్టపూర్వకముగా కావాలి. ఏం కావాలంటమా? ఇష్టపూర్వకముగా కావాలి. కాబట్టి దేవునికి ఇష్టపూర్వకంగా ఉండేవారు కావాలి. యవనస్తులు ఎలాంటి వారు కావాలంట? దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు కావాలి. మన ఇష్టం కాదమ్మా, మన ఇష్టం కాదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూడండి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలగిపోయెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, త్వరగా 6వ వచనం చదువు. మనమందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలగిపోయాను. కాబట్టి మూడవది, యవనస్తుడా నీ ఇష్టము కాదు, దేవుని ఇష్టానికి లోబడు. కాబట్టి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలగిపోయారు. అదే మాట చూడండి, ప్రభుని గురించి ఏమంటున్నాడు అక్కడ? పై వచనం చూడండి, అక్కడ ఏమంటాడు? అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎన్నో వచనం? త్వరగా అక్కడే 53 చూడండి, 10వ వచనం చదువు. అతని 9వ వచనం చూడండి, 9వ వచనం చూడండి, అద్భుతం. 10వ వచనం, 10వ వచనం చూడండి, అతని నలగొట్టుటకు యెహోవాకు చూడండి. తండ్రి కుమారుని నలగొట్టుటకు ఇష్టమైన, అతడు తన ఇష్ట ప్రకారముగా. కాబట్టి దేవుని చిత్త ప్రకారముగా నడిచేవారముగా ఉండాలి. కాబట్టి మనము మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటాం. ఎవరి ఇష్టమండి? మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ దేవుని ఇష్టము నెరవేర్చేటువంటి కుమారులు కావాలి. ఎవరు కావాలి? దేవుని ఇష్ట ప్రకారంగా జీవించే యవనస్తురాళ్ళు దేవునికి కావాలి. మూడవది, దేవుని ఇష్ట ప్రకారంగా ఉండాలి, మన ఇష్టం కాదు, మన ఇష్టం వచ్చినట్ల. అందుకోసం అంటాడు సామెతల గ్రంథం, ఇక్కడది ప్రసంగి రాసిన, ఓ ప్రియుడా నీ ఇష్టము చొప్పున నీకు ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోండి. ప్రసంగి 2వ అధ్యాయం చూడండి, సాల్మోన్ అంటాడు, తన కోరిక ఇష్టము చొప్పున. చూడండి ఎలా నడుచుకున్నాడట? తన కన్ను ఆశించినదంతా కూడా చూచాడంట. ప్రసంగి రాసిన గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 2వ వచనమా చూడండి, తన ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లుగా. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి, నా కన్ను ఆశించినది ఏది నేను అభ్యంతరము పడలేదు. చూడండి, తనకి ఇష్టం వచ్చినట్టుగా నిర్బంధించలేదంటే తన ఇష్టాన్ని ప్రకారంగా జీవించాడు యవనస్తుడు. ఎలా జీవించాడు? తన కన్ను ఆశించినది ఏది కూడా నిర్బంధించలేదంట. అంటే వద్దురా, ఎందుకు ఆలోచిస్తున్నావు కన్నా, ఎందుకు మనసా తొందరపడుతున్నావు, ఆ విషయంలో ఏది కూడా తను నిర్బంధించకుండా చూచాడు. చూచిన వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడంటమా?
చూడండి, నేను నా హృదయమును నిబ్బరముగించుకోలేదు, ఇదే నా పనులంటికి నాకు దొరికిన భాగ్యము. కాబట్టి అనేకులు అనేక రకాలైనటువంటి తన ఇష్టాన్ని బట్టి నడుచుకునేవారుగా, తన ఇష్టము చొప్పున నడుచుకునే వారముగా ఉంటున్నాం. కాబట్టి యవనస్తులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. మన ఇష్టము కాదు, దేవుని ఇష్టాన్ని కూడా మనము నెరవేర్చాలి. కాబట్టి నిజంగా చూడగలిగితే నీ ఇష్టం వచ్చినట్లుగా నీ ఇష్టము చొప్పున నడుచుకునే వారము కాకుండా మనం, కాబట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. కాబట్టి అది మన జీవితంలో. కాబట్టి మొదటి భాగం ఏం చూసినాము? చిన్నపిల్లలారా పెద్దలకు లోబడాలి. కాబట్టి దేవునికి లోబడిన వారు పెద్దలకు లోబడతారు కదా, పెద్దలు. రెండవది ఏం చూసినాము? దేవునిచ్చి బలిమి చేత కాక, ఎవరో బలవంతంగా మనం దొబ్బినట్లు కాదు. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా. మూడవది ఇష్టపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలి. యవనస్తులు ఎలా రావాలి? ఇష్టపూర్వకం, సాక్రిఫైసింగ్గా. అందుకోసమే ఆ దినాల్లో వాలంటీరేట్ ఏమంటారు, వాలంటీర్లు కదా, వాలంటీర్స్ వాళ్ళు అయ్యా మేము ఇష్టముగా సేవ చేస్తాం. తర్వాత వాచ్ అండ్ వార్డ్ కదా, వాచ్ అండ్ వార్డ్స్ ఉంటారు. ఎవరండి? మేము ఇష్టంతో వాచ్ అండ్ వార్డ్ డ్యూటీ చేస్తాం. ఎబ్రోన్లో రాస్తారు, వాచ్ అండ్ వార్డ్ డ్యూటీకి ఎవరైనా ఉన్నారా? దాని అర్థం ఏంటంటే ఇష్టంతో వచ్చి సేవ చేసేవాళ్ళు కావాలి. ఇష్ట ప్రకారంగా దేవునికి నడుచుకునే యవనస్తులు కావాలి. చూడండి, తర్వాత 4వది చూడండి, ఇక్కడ 5వ వచనం, 5 మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. దీన మనసును వస్త్రములు మీరు ధరించుకొనుడి. ఏం ధరించుకోండి యవనస్తులు? దీన మనసు అనే వస్త్రములు. వస్త్రం ఏం చూపిస్తుందంటే పరిశుద్ధతను చూపిస్తుంది. వస్త్రం ఏం చూపిస్తుంది? పరిశుద్ధతను చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? యవనస్తులు ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. దీన మనసును వస్త్రం. ఆ వస్త్రంలో ఏం చూపిస్తుంది? పరిశుద్ధత. కాబట్టి సండే స్కూల్లో పాట ఉంది, తెల్లంగి నాగోడి, అది పరిశుద్ధతకు గుర్తు కదా, పరలోకమునకు గుర్తు. తెలుపు పరిశుద్ధతకు గురుపుగా, తెల్లంగి అంగా. చూడగలిగితే ఇక్కడ వస్త్రము అది మానవుడు దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి. వస్త్రం దేని చూపిస్తుందంటే దేవుని జ్ఞాపకం చేసుకుని. కాబట్టి నిజంగా చూడితే వస్త్రం ఏం చూపిస్తుందంటే పరిశుద్ధతను చూపిస్తుంది. వస్త్రములు పరిశుద్ధంగా ఉంటేనే కదా ఏముండాలంట? వస్త్రం దేని చూపిస్తుంది? పరిశుద్ధతను చూపిస్తుంది. అందుకు ఆ మాట అంటున్నా చూడండి, జకరయ గ్రంథములు అంటాడు ఆ మాట. జకరయ గ్రంథము 3:3, జకరయ 3:3 చూడండి. యాజకునితో వచ్చి మైల బట్టలు ధరించుకొని యెహోషువ అంటే ఏం పోయిందంటే అక్కడ వస్త్రంలో పరిశుద్ధత పోయింది. ఏం పోయిందమ్మా? పరిశుద్ధత పోయింది. కాబట్టి ఇప్పుడు వస్త్రాన్ని పరిశుద్ధతను ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలా యవనస్తులు? పరిశుద్ధతను ధరించుకోవాలి. కాబట్టి ఇది ఎన్నోది? 4వది. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. 5వది చూడండి, 5వది ఏం ధరించురా? కృపను అనుగ్రహించుచున్నాను. చూడండి 5వ వచనం కింది భాగంలో పేతురు రాసిన 5 కింది వచనంలో కృపను అనుగ్రహించున్నాను. కాబట్టి నిజంగా చూడలేదు ఏం అనుగ్రహిస్తున్నట? అహంకారాలను ఎదిరించి దీనులకు కృప. యవనస్తులు ఏం కావాలి? దీనులు కావాలి. ఏం కావాలి? యవనస్తులు ఏం కావాలి చెప్పండి అన్న? దీనులు కావాలి. కాబట్టి ఇప్పుడు మొత్తం ఎన్ని చూసినాము? 5 రకాలైన అనుభవం చూసాం. ఏమి లేదు అనుకుంటా 5 రకాలు. కాబట్టి ఏమి లేదనుకుంటా ఎన్ని చూసినాము? 5 చూసినాము. 5 పాయింట్లు కదా. మొదటిది ఏం చూసినాం చెప్పండి? చిన్నపిల్లలారా దేవునికి లోబడాలి. రెండోది ఏం చూసినాము? బలిమి చేతగాక దేవుని చిత్తం ప్రకారం, దేవుని చిత్త ప్రకారంగా, అది రెండోది. మూడోది ఇష్ట ప్రకారముగా దేవుని సేవించాలా, ఇష్ట ప్రకారముగా ప్రభు దగ్గరికి రావాలి. ఎవరో తల్లిదండ్రులో లేదా సంఘ పెద్దలో సేవకుడు ప్రోత్సహిస్తే కాదు కదా. 4వది దీన మనసును వస్త్రం, అంటే పరిశుద్ధతను కలిగి జీవించాలి. యవనస్తులు ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధమైన వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని, లేదా దేవుడిచ్చినటువంటి దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. కాబట్టి అది దేవుడిచ్చిన. 5వది ఏం చూస్తున్నాము? దీనులకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు కృప. యవనస్తులు ఏం కావాలి? 5వది దీనులుగా ఉండాలి, అంటే కృపలో జీవించాలి. దీనులైతే ఏం పొందుతామో? కృపను పొందుతాం. కాబట్టి 5 అంతల అనుభవం. కట్టా కొట్టా తెచ్చా, అంతే. ఎంత? కట్టా కొట్టా తెచ్చా, అయిపోయి 5 భాగాలు గుర్తుపెట్టుకుని. ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఏ దాంట్లో? ప్రధాన కాపరి మనకేమి ఇస్తంట? చిన్నపిల్లలారా మీరు ఎంత పెద్దవాళ్ళైనా ప్రధాన కాపరికి ఎవరమంట? మనము
చిన్నపిల్లలు. యెహోవా నిత్యం మనను నడిపించు. అట్లు దేవుడి మాటలు దీవించును గాక.